లోక కళ్యాణార్థము హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్రనారసింహుని హరికిన్ పట్టపుదేవి అయిన శ్రీ మహాలక్ష్మియు ప్రహ్లాదాది మహాభక్తులను యోగిపుంగవులను బహువిధముల ప్రార్థించి ఉగ్రత్వమును ఉపసంహరింపజేసి ప్రసన్నుని చేసుకున్నారు. పరమ పవిత్రమైన మహామహిమాన్వితమైన సర్వవరప్రదాయకమైన శ్రీ నృసింహ ఆవిర్భావ దివ్య కథ విన్నవారికి చదివిన వారికి సకల అభీష్టములు ఫలించి ఐహిక ఆముష్మిక ఫలములు సిద్ధించను. శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము ఎవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడ ఏ భయముగల్గని లోకము చెందు భువరా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర, ఏమి విశేషణాలివి, ఏమి పిలుపులివి. కేశవాయ నమః, నారాయణాయ నమః, వాసుదేవాయ నమః అన్న 24 శ్రీ మహావిష్ణు నామాలను మనకు వ్యాస భగవానుడు మహామంత్రాలుగా అనుగ్రహించాడు. ఆ 24 నామాలలో చివరిదైన శ్రీకృష్ణ నామంతో ప్రారంభించి ఇక్కడ పోతన మహాకవి 8 నామాలను అష్టాక్షరీ మహామంత్రాలుగా మనకు ప్రసాదిస్తున్నాడు. కుంతీదేవి చేసిన శ్రీకృష్ణ స్తుతి అనే వ్యాజంతో ఇక్కడ పోతన మనకు మహామంత్రోపదేశం చేస్తున్నాడు. లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. ఇటువంటి తపఃప్రభావ సంపన్నములైన మహామంత్ర రాజములు ఇందులో పొందుపరపబడి ఉండటం వలననే భాగవతాది మహాపురాణాలు పఠనమాత్రం చేత శ్రవణమాత్రం చేత ఐహిక ఆముష్మిక ఫలప్రదాలు అని పెద్దలు ప్రవచిస్తున్నారు. భగవంతుడు సత్య శౌచ దయా శాంతి త్యాగ సంతోష ఆర్జవములు శమ దమ తపములు సౌమ్యము పర అపరాధ సహనము లాభములు గల ఎడ ఉదాసీనత శాస్త్ర విచారము విజ్ఞాన విరక్తులు ఐశ్వర్య శౌర్య ప్రభా దక్షత్వములు స్మృతి స్వాతంత్ర్యము కౌశల కాంతి ధైర్య మార్దవ ప్రతిభ అతిశయ ప్రశ్రయ శీలములు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలములు సౌభాగ్య గాంభీర్యములు స్థైర్య శ్రద్ధ కీర్తి మాన గర్వ అభావములు అను ఈ 39 గుణాలు కలిగి ఉన్న మహానుభావుడు. ఇవి మాత్రమే కాక బ్రహ్మణ్యత శరణ్యతాది మహాగుణములు కలిగిన శ్రీకృష్ణదేవుడు తేజోనిరూఢుడు కాక యాదవులయందు గూఢుండై తన మాయచేత లోకంబులను మోహాతిరేకమునందిస్తున్నాడు అని భీష్ముడు మహాభక్త శిఖామణి అయి శరతల్పముపై పరుండి పరమ ప్రేమతో ఇలా ధర్మాదులకు బోధిస్తూ ఉన్నాడు. ధర్మరాజాదులు అది విని ఇంకనూ అతని రహస్య ప్రకారం ఎట్టిది అని ప్రశ్నిస్తూ ఉండగా అతని యొక్క రహస్య ప్రకారంబు భగవంతుండైన శివుండు ఎరుగును, మరియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిలమునియు ఎరుంగుదురు